ఒక చిన్న ఐడియాతో బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్న కంపెనీస్ ఇండియాలో చాలా ఉన్నాయి. అయితే ఇది విన్నప్పుడు మనకి నిజంగానే ఒక చిన్న ఐడియాని పెద్ద బిజినెస్గా మార్చొచ్చా అండ్ అది సాధ్యపడుతుందా అనిపిస్తుంది, అవునా? కానీ తమిళనాడులో ఉన్న ఒక వ్యక్తి దీన్ని ప్రూవ్ చేసి చూపించారు. ఒక చిన్న ఐడియాతో బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు ప్రపంచంలోనే పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ తన ఐడియాని కాపీ కొట్టే స్థాయికి ఎదిగారు. ఆయనే చిన్ని కృష్ణన్. అయితే అసలు ఆయన ఐడియా ఏంటంటే ఈ చిన్న సైజ్ ప్యాకింగ్ని కనిపెట్టడం. ఇది చూసిన వెంటనే ఏంటి దీనికే పెద్ద పెద్ద కంపెనీస్ ఆయన ఐడియాని కాపీ కొట్టేశారా అనిపిస్తుంది, అవునా? కానీ ఇదే నిజం. ఈ సింపుల్ ఐడియా ఈరోజు 8,000 కోట్ల రూపాయల చిక్ కంపెనీగా ఎలా మారింది అండ్ దాని వెనక ఆయన ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీస్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గాయ్స్, ఈ వీడియో చాలా ప్రాక్టికల్గా అండ్ మీ రియల్ లైఫ్లో యూజ్ అయ్యేలా ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 1978లో తమిళనాడులో ఉన్న కుడ్డలూర్ అనే ప్లేస్లో చిన్ని కృష్ణన్ అనే వ్యక్తి ఉండేవారు. ఆయన తనకున్న పొలంలో వ్యవసాయం చేస్తూ ఒక చిన్న ఫార్మాసిటికల్ బిజినెస్ చేసేవారు. అయితే ఆయనకు వచ్చిన ఐడియా ఏంటంటే ఇండియాలో బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. టైప్ 1 వీళ్ళకి ఒక వస్తువు నచ్చితే దానికి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి కొనేస్తారు, వీళ్ళే రిచ్ కస్టమర్స్. టైప్ 2 వీళ్ళకి వస్తువు నచ్చినా దాని ధర వాళ్ళ బడ్జెట్ రేంజ్లో లేకపోవడం వల్ల ఆ వస్తువుని కొనలేరు, వీళ్ళే పూర్ ఆర్ మిడిల్ క్లాస్ కస్టమర్స్. అయితే ఇక్కడ మీరు గమనిస్తే అవసరం ఇద్దరికీ ఉంది, కానీ వాటి ధర వల్ల కొన్ని వస్తువులని కేవలం ధనవంతులు మాత్రమే అనుభవించగలుగుతున్నారు. సో ఈ డిఫరెన్స్ని నోటీస్ చేసిన చిన్ని కృష్ణన్ గారు ధనవంతుడు యూజ్ చేసే ప్రతి వస్తువు పేదవాడికి కూడా అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఇండియాలోనే ఫస్ట్ టైం శాషెస్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే మినీ ప్యాకింగ్ అన్నమాట. అయితే ఇది ఎలా పనిచేస్తుందో చెప్తా చూడండి. 1970s టైంకి ఇండియాలో టాల్కమ్ పౌడర్స్ అండ్ షాంపూ లాంటి బేసిక్ ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ని లగ్జరీ ప్రొడక్ట్స్గా చూసేవారు. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ని తయారు చేసే కంపెనీస్ అన్నీ కూడా ఇండియాలో ఉన్న ధనవంతుల్ని టార్గెట్ చేసి వాళ్ళ బిజినెస్ చేసేవి. అంటే వాళ్ళు తయారు చేస్తున్న వస్తువులకి తక్కువలో చూసిన 50 నుండి 100 రూపాయల ధర పెట్టి కేవలం పెద్ద సైజ్ ప్యాకింగ్స్ని మాత్రమే అమ్మేవి. సో ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పెద్ద పెద్ద ప్యాకింగ్స్ యొక్క ధర ఎక్కువగా ఉండటం వల్ల తక్కువ ఆదాయం వచ్చే కూలీలు, రిక్షా వాళ్ళు అండ్ డైలీ లేబర్స్ లాంటి పేదవాళ్ళు ఎవరు కూడా ఈ ప్రొడక్ట్స్ని యూజ్ చేసేవారు కాదు. ఎందుకంటే వీళ్ళకి ఒక నెల మొత్తం కష్టపడితే వచ్చే ఆదాయం 1000 నుండి 1500 మాత్రమే. అందులో ఒక టాల్కమ్ పౌడర్కి అండ్ షాంపూకే 100 నుండి 150 రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఈ పేదవాళ్ళకి అది చాలా కష్టమైన పని. సో ఇది గమనించిన చిన్ని కృష్ణన్ గారు టాల్కమ్ పౌడర్, ఎప్సమ్ సాల్ట్ అండ్ షాంపూస్ లాంటి బేసిక్ ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ని స్మాల్ శాషెస్లో ప్యాక్ చేసి అమ్మేవారు. సో దీనివల్ల వచ్చే తేడా ఏంటంటే పెద్ద ప్యాకింగ్ 50 నుండి 100 రూపాయల ధర ఉంటే ఈ చిన్న శాషే ₹1 నుండి ₹2 మాత్రమే ఉంటుంది. అంటే ఒక కూలి పని చేసుకునేవాడు ఒకేసారి 150 రూపాయలు పెట్టి షాంపూ బాటిల్ కొనలేకపోవచ్చు, కానీ వారానికి ఒకసారి ₹1 ఖర్చు పెట్టి ఈ చిన్న శాషేని కొని యూజ్ చేయడం అనేది వాళ్ళకి అంత కష్టంగా ఉండదు. అంటే ధనవంతుడు కొనే ప్రతి వస్తువు ఇప్పుడు పేదవాడు కూడా కొనగలుగుతాడు. అర్థమైందా? కానీ చిన్ని కృష్ణన్ గారు స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ అప్పట్లో పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే ఆయన తమిళనాడులో ఉన్న ఒక చిన్న పల్లెటూరిలో ఈ బిజినెస్ చేసేవారు. సో ఆయన తన ప్రోడక్ట్కి మార్కెటింగ్ చేయకపోవడం వల్ల తన బిజినెస్కి జనాల్లో గుర్తింపు లేక అది పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఫైనల్గా ఆయన 1982లో చనిపోయారు. అయితే చనిపోయింది చిన్ని కృష్ణన్ గారే, కానీ ఆయన ఐడియా కాదు. ఎందుకంటే ఆయన చనిపోయాక తన 9 కొడుకులు ఈ బిజినెస్ని ముందుకు తీసుకెళ్లడానికి వెల్వెట్టి షాంపూస్ అనే పేరుతో ఒక కంపెనీ స్టార్ట్ చేసి చిన్న చిన్న శాషే ప్యాక్స్లో షాంపూని అమ్ముతూ తమిళనాడులో బిజినెస్ చేసేవారు. కానీ ఈ 9 కొడుకుల్లో ఒకరైన సికే రంగనాథన్ గారు 1983లో ఈ ఫ్యామిలీ బిజినెస్ నుండి బయటికి వచ్చి ఒక 15,000 రూపాయల పెట్టుబడితో సొంతంగా ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. అదే కెవెన్ కేర్. ఆయన ఒక చిన్న గదిలో 2 కెమిస్ట్రీ స్టూడెంట్స్ని హైర్ చేసుకుని వాళ్ళతో కలిసి ఒక షాంపూని తయారు చేసి దానికి ఆయన తండ్రి గారి పేరు పెట్టారు. అదే చిక్ షాంపూ. అయితే ఇక్కడ ఈ షాంపూ ప్యాకింగ్ మాత్రమే కాదు, సికే రంగనాథన్ గారు ఈ షాంపూకి ఒక యూనిక్ ప్రైజ్ని ఫిక్స్ చేసి ఒక్కసారిగా మార్కెట్ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నారు. ఎలా అంటే 1980s టైంకి ఇండియాలో మేజర్గా అమ్ముడవుతున్న షాంపూస్ క్లినిక్ ప్లస్ అండ్ సన్ సిల్క్. ఈ కంపెనీస్ వాళ్ళ షాంపూస్ని
100 ml ప్యాకింగ్ కంటే తక్కువ ఆఫర్ చేసేవి కాదు. సో ఈ 100 ml బాటిల్ 40 రూపీస్ కాస్ట్ ఉండేది. కానీ రంగనాథన్ గారు చిక్ షాంపూ 5 ml శాషేని కేవలం 75 పైసలకి మాత్రమే అమ్మేవారు. సో దీనివల్ల సొసైటీలో కటిక పేదరికం అనుభవించే వాళ్ళు కూడా ఈ చిక్ షాంపూస్ని ఈజీగా కొని యూజ్ చేయగలుగుతారు. మీకు లాజిక్ అర్థమైందా? సో ఈ ఒక్క స్ట్రాటజీతో రంగనాథన్ గారు బిజినెస్ స్టార్ట్ చేసిన ఒక్క నెలలోనే 20,000 చిక్ షాంపూ ప్యాకెట్స్ని అమ్మితే అది ఒక సంవత్సరం గడిచేటప్పటికి వాళ్ళ సేల్స్ 10 లక్షల ప్యాకెట్స్కి పెరిగింది. 1989 వచ్చేటప్పటికి ఇండియన్ షాంపూ బిజినెస్లో చిక్ కంపెనీ చాలా అంటే చాలా వేగంగా ఎదిగిపోతుంది. సో ఇది గమనించిన గోద్రేజ్, క్లినిక్ ప్లస్ అండ్ సన్సిల్క్ లాంటి కంపెనీస్ కూడా వాళ్ళ షాంపూస్ని శాషేస్లో ప్యాక్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే ఇండియాలో ఉన్న పేద అలాగే మధ్యతరగతి వాళ్ళకి చిక్ షాంపూ ఆల్రెడీ ఒక ఫేవరెట్ బ్రాండ్గా మారిపోయింది. అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. నిజానికి ఈ శాషే ప్యాకింగ్ అనే ఐడియా సికే రంగనాథన్ గారిది కాదు, ఆయన ఫాదర్ అయిన చిన్ని కృష్ణన్ గారిది. సో ఆల్రెడీ మనం వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టే చిన్ని కృష్ణన్ గారు ఈ బిజినెస్లో ఫెయిల్ అవ్వడానికి కారణం ఆయన తన ప్రొడక్ట్కి సరిగా మార్కెటింగ్ చేయకపోవడమే. కానీ ఆయన కొడుకైన సికే రంగనాథన్ గారు ఆ తప్పు చేయలేదు. అప్పటి వరకు షాంపూ బిజినెస్లోని ఎవరు యూజ్ చేయని మార్కెటింగ్ స్ట్రాటజీస్ యూజ్ చేసి రంగనాథన్ గారు చిక్ షాంపూని ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ బ్రాండ్గా మార్చారు. అయితే ఆయన యూజ్ చేసిన స్ట్రాటజీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్ట్రాటజీ నెంబర్ 1, ఫోకసింగ్ ఆన్ రూరల్ ఏరియాస్. ఇండియాలో క్లినిక్ ప్లస్, సన్సిల్క్ అండ్ డవ్ లాంటి కంపెనీస్ రిచ్ పీపుల్ని టార్గెట్ చేసి వాళ్ళ బిజినెస్ చేస్తుంటే చిక్ కంపెనీ ఎప్పుడు కూడా రూరల్ ఇండియా మీదే ఎక్కువగా ఫోకస్ చేసింది. అండ్ పల్లెటూళ్ళలో ఉండే ప్రజలకి ఈ షాంపూ గురించి తెలియజేయడానికి సౌత్ ఇండియాలో బాగా ఫేమస్ అయిన రజనీకాంత్ లాంటి యాక్టర్స్ నటించిన మూవీస్ని పల్లెటూళ్ళలో ప్లే చేసేవారు. దీనివల్ల చాలామంది జనాలు ఆ మూవీ చూడటానికి వచ్చేవారు. సో ఇక్కడ రంగనాథన్ గారు ఏం చేశారంటే జనాలు ఆ మూవీలో బాగా లీనమై చూస్తున్న టైంలో మూవీ మధ్యలో ఆయన చిక్ షాంపూ అడ్వర్టైజ్మెంట్స్ని ప్లే చేసేవారు. సో జనాలు ఆ యాడ్ని చూసిన తర్వాత అదేంటో తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో ఎగ్జాక్ట్గా అదే టైంలో ఆయన మూవీ చూడడానికి వచ్చిన వాళ్ళకి ఈ చిక్ షాంపూ యొక్క ఫ్రీ శాంపుల్స్ని ఇచ్చి ఆల్రెడీ అది వాడుతున్న వాళ్ళ హెయిర్ ఎలా ఉందో చూపించడానికి కొంతమంది వాలంటీర్స్ని వాళ్ళ ముందు నిలబెట్టేవారు. అయితే ఇది వినడానికి చాలా సింపుల్గా ఉన్న చిక్ కంపెనీ బ్రాండ్ని రూరల్ ఇండియాలో ఎక్స్పాండ్ చేయడానికి ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ చాలా బాగా పనిచేసింది. స్ట్రాటజీ నెంబర్ 2, ఫ్రీ శాషే స్కీమ్. ఇది నిజంగా జీనియస్ స్ట్రాటజీ అనే చెప్పాలి. ఎందుకంటే 1988 టైంకి ఇండియాలో షాంపూ బిజినెస్ చేస్తున్న పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వాళ్ళ ప్రొడక్ట్ని శాషేలో అమ్మడం స్టార్ట్ చేశాయి. కానీ చిక్ కంపెనీ తన కాంపిటీటర్స్తో పోటీ పడడానికి ఒక స్కీమ్ లాంచ్ చేసింది. అదేంటంటే ఎవరైనా కస్టమర్ వాడి పడేసిన ఒక 5 షాంపూ శాషేస్ని కలెక్ట్ చేసి రీటైల్ షాప్లో ఇస్తే వాళ్ళకి ఫ్రీగా ఒక చిక్ షాంపూని ఇస్తారు. అయితే వాళ్ళు కలెక్ట్ చేసే శాషేస్ ఏ కంపెనీ అయినా పర్వాలేదు. సో ఇనీషియల్గా ఈ స్కీమ్ వల్ల చిక్ షాంపూ బ్రాండ్ గురించి కస్టమర్స్కి బాగా తెలిసింది. కానీ అసలు స్ట్రాటజీ ఇది కాదు. చిక్ కంపెనీ కొన్ని రోజులకి ఈ స్కీమ్లో ఒక చేంజ్ తీసుకొచ్చింది. ఎలా అంటే ఇంతకుముందు కస్టమర్ ఏ కంపెనీ శాషేస్ ఇచ్చినా వాళ్ళకి చిక్ షాంపూని ఫ్రీగా ఇచ్చేవారు. కానీ తర్వాత దాన్ని ఎలా మార్చారంటే వేరే కంపెనీవి కాకుండా కేవలం చిక్ కంపెనీ శాషేస్ని ఇస్తే మాత్రమే వాళ్ళకి చిక్ షాంపూ ఫ్రీగా ఇచ్చేవారు. సో దీని వెనుకున్న లాజిక్ ఏంటంటే ఫ్రీగా వస్తున్న ప్యాకెట్ తీసుకోవడానికి వాళ్ళు సెకండ్ థాట్ లేకుండా చిక్ షాంపూస్నే కొంటారు. అండ్ అది కూడా నార్మల్గా కొనేదానికంటే ఎక్కువ కొంటారు. గాయస్ మీరు గమనిస్తే ఇక్కడ ఒకే ఐడియాతో ఒకవైపు ఆ బ్రాండ్కి మార్కెటింగ్ పెరుగుతుంది, ఇంకోవైపు ఆ కంపెనీకి సేల్స్ పెరుగుతున్నాయి. అండ్ దీని రిజల్ట్ ఏంటంటే ఒక్కసారిగా ఈ కంపెనీ సేల్స్ 10 లక్షలు దాటేసి చిక్ కంపెనీ సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 షాంపూ బ్రాండ్గా మారిపోయింది. స్ట్రాటజీ నెంబర్ 3, కాంపిటేటివ్ ప్రైజింగ్. చిక్ కంపెనీ గ్రోత్ చూసిన చాలా కంపెనీస్ వాళ్ళ షాంపూస్ని కూడా శాషేస్లో తయారు చేసి వాటికి ₹1 నుండి ₹2 ప్రైస్ పెట్టి అమ్మడం స్టార్ట్ చేశారు. సో దీనివల్ల కస్టమర్స్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అండ్ ఈ కన్ఫ్యూజన్ని పోగొట్టడానికి చిక్ కంపెనీ వాళ్ళకి వస్తున్న లాభాలని తగ్గించుకుని మరీ వాళ్ళ షాంపూ ధరని 75 పైసల నుండి 50 పైసలకి తగ్గించింది. అంటే ₹1 వాళ్ళ షాంపూ అమ్మేదన్నమాట. దీన్నే కాంపిటేటివ్ ప్రైజింగ్ అంటారు. సో దీనివల్ల మళ్ళీ కస్టమర్స్కి చిక్ కంపెనీయే ఒక బెస్ట్ చాయిస్గా మారి 2003 టైంకి చిక్ కంపెనీ ఇండియన్ షాంపూ బిజినెస్లో 22% మార్కెట్ షేర్తో ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ షాంపూ బ్రాండ్గా ఎదిగిపోయింది. స్ట్రాటజీ నెంబర్ 4, ఫోకసింగ్ ఆన్ లోకల్ ఫ్రేగ్రెన్స్.
మీరు గమనిస్తే సౌత్ ఇండియాలో ఉండే ఆడవాళ్ళు ఎక్కువగా వాళ్ళ జడలో మల్లెపూలు పెట్టుకుంటారు. సో ఇది గమనించిన సికే రంగనాథన్ గారు ఇండియాలోనే ఫస్ట్ టైం జాస్మిన్ ఫ్రాగ్రెన్స్ తో వాళ్ళ షాంపూస్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో దీనివల్ల సౌత్ ఇండియాలో ఉండే ఆడవాళ్ళకి చిక్ షాంపూ ఒక ఫేవరెట్ బ్రాండ్ గా మారిపోయింది. అయితే ఈ స్ట్రాటజీ ఆ కంపెనీకి సేల్స్ పెంచడమే కాదు, ఆడవాళ్లలో మంచి గుర్తింపు వచ్చేలా చేసింది. ఐ థింక్ ఈ లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మై డియర్ ఆడియన్స్, ఈ టోటల్ కేస్ స్టడీలో మనం ఫోకస్ చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, సికే రంగనాథన్ గారు చిక్ కంపెనీకి ఎంత మార్కెటింగ్ చేసినప్పటికీ బేసిక్గా అది సక్సెస్ అవ్వడానికి కారణం మాత్రం ఆయన ఫాదర్ చిన్ని కృష్ణన్ గారు కనిపెట్టిన శాషే అనే కాన్సెప్టే. అయితే ఈ శాషే ప్యాకింగ్ అనేది డైరెక్ట్గా చిక్ కంపెనీ సక్సెస్కి కారణమైతే, ఇండైరెక్ట్గా ఎఫ్ఎంసీజీ మార్కెట్లోని ఒక రెవల్యూషన్ని క్రియేట్ చేసింది. ఎలా అంటే, నంబర్ 1, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో కంపెనీస్ వాళ్ళ ప్రొడక్ట్స్ని పేద అలాగే మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండేలా చేయడానికి ఈ శాషే ప్యాక్స్ ఆర్ మినీ ప్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేశాయి. లైక్ షాంపూస్, హెయిర్ ఆయిల్స్, కాస్మెటిక్స్, డిటర్జెంట్స్, సోప్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఎట్సెట్రా. ప్రెజెంట్ ఇవన్నీ కూడా ఈ శాషే ప్యాకింగ్ అనే కాన్సెప్ట్ని ఫాలో అవుతున్నాయి. నెంబర్ 2, ఇండియాలో శాషే అనే కాన్సెప్ట్ రాకముందు ఏదైనా ఒక కంపెనీ ఒక కొత్త ప్రొడక్ట్ని మార్కెట్లోకి లాంచ్ చేయాలంటే వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి వాటిని తయారు చేసి పెద్ద పెద్ద ప్యాకింగ్స్లో మార్కెట్లోకి లాంచ్ చేసేవారు. ఒకవేళ అవి ఫెయిల్ అయితే ఆ కంపెనీకి వచ్చే నష్టం కూడా అంతే ఎక్కువగా ఉండేది. అయితే ఇక్కడ మీరు గమనిస్తే మార్కెట్లోకి ఈ శాషే ప్యాకింగ్ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత చాలా కంపెనీస్ ఏదైనా ఒక కొత్త ప్రొడక్ట్ని లాంచ్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ ఒక శాషే ఫామ్లో లాంచ్ చేసి కస్టమర్స్లో వచ్చిన రెస్పాన్స్ని బేస్ చేసుకుని పెద్ద ప్యాకింగ్స్లో వాళ్ళ ప్రొడక్ట్స్ని తయారు చేస్తున్నారు. సో దీనివల్ల ఒక కంపెనీకి పెట్టుబడి తగ్గుతుంది, ఫెయిల్ అయితే వచ్చే లాస్ కూడా తగ్గుతుంది. సో మై డియర్ ఆడియన్స్, ఇప్పుడు అర్థమైందా చిన్ని కృష్ణన్ గారికి వచ్చిన ఒక చిన్న ఐడియా ఈ రోజు మార్కెట్లో ఎంత పెద్ద చేంజ్ని క్రియేట్ చేసిందో? అయితే వీడియో స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నట్టే మనకి కూడా డైలీ చాలా ఐడియాస్ వస్తుంటాయి, కానీ వాటిని రియాలిటీలోకి తీసుకురావడానికి మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే, అసలు మీ ఐడియా మార్కెట్లో ఉన్న ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది, ఆ ప్రాబ్లం వల్ల ఏ కేటగిరీ ఆఫ్ కస్టమర్స్ సఫర్ అవుతున్నారు, అండ్ వాళ్ళకి రీచ్ అయ్యేలా మీ ప్రొడక్ట్ని ఎలా మార్కెటింగ్ చేయాలి. దిస్ ఈస్ ద ప్యాటర్న్. వీటిలో ఏది మిస్ అయినా మీ బిజినెస్ సక్సెస్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే నిజానికి ఈ శాషేస్ అనే కాన్సెప్ట్ని చిన్ని కృష్ణన్ గారే కనిపెట్టినప్పటికీ ఆయన తన బిజినెస్కి సరైన విధంగా మార్కెటింగ్ చేయకపోవడం వల్లే ఆయన ఫెయిల్ అయ్యారు. అండ్ ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసిన సికే రంగనాథన్ గారు చిక్ బ్రాండ్ని ఇండియాలోనే టాప్ షాంపూ బ్రాండ్స్లో ఒకటిగా మార్చారు. సో ఇదే చిక్ కంపెనీ ఫాలో అయిన ₹1 బిజినెస్ మోడల్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఎలాంటి బిజినెస్ కేస్ స్టడీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి ఈ వీడియో షేర్ చేసి ఎలాంటి మరిన్ని క్వాలిటీ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.